జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ఇప్పటికే ప్రకటించేసింది బీఆర్ఎస్. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థులు వెతుక్కునే పనిలోనే ఉన్నాయి. బీజేపీ నుంచి ప్రధానంగా దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డిలు అభ్యర్థిత్వ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఒకరి పేరును అభ్యర్థిగా ప్రకటించి సస్పెన్స్ కి తెరదీపోతుంది హస్తం పార్టీ. ఇప్పటికే ఈ నలుగురు పేర్లను ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతిపాదించారట. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా విన్నవించినట్లు తెలుస్తోంది. ఇక రేపో మాపో సీఎంతో భేటీ అయ్యాక ఈ నలుగురిలో ఒకరిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్ ను కూడా ఇదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి 3 నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ కే టికెట్ దక్కే అవకాశాలున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొంతు రామ్మోహన్ కు నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పరిశీలనలో ఉన్న మరో వ్యక్తి సిఎన్ రెడ్డి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికై ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, కొత్త సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఆశలు ఉండటం అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ బలమైన స్థానిక బలం పోటీని పెంచుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డుల పేరుతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. ప్రచారంలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టైంకి పింఛన్లు రావటం లేదని, ఫ్రీ బస్ తప్ప మరే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని వాపోతున్నారు. మరోవైపు నవీన్ యాదవ్ కు వ్యక్తిగత మద్దతు ఎక్కువగా వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు జూబ్లీహిల్స్ షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తామని, 14న కౌంటింగ్ చేపడతామని ఈసీ అనౌన్స్ చేసింది. ఇక బీహార్లో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్, 11న సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ నిర్వహించనుండగా ఫలితాలు నవంబర్ 14న వెల్లడి కానున్నాయి.